మన సర్వీసుల్ని మనకి ఏమేమి కావాలో అడగాలి. ముఖ్యంగా మనం రోడ్డు మీద తిరగడం కాదండి, ఆర్థిక బలపడడం కోసం చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఎమ్మెల్యే గారి ముందు, ఎంపీ గారి ముందు, మంత్రి గారి ముందు పెట్టి వాటికి కావాల్సిన సబ్సిడీలు, వారికి కావాల్సిన బ్యాంకు వద్ద చెప్పి రుణాలు ఇప్పించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పి వారిని కోరాలి. ఆర్థికంగా బలపడండి. రోడ్డు మీద తిరగడం కాదు, చిన్న చిన్న తగాదాల్లో తలదూచడం కాదు. చేస్తే అందరూ బాగుంటారు, బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మధ్య మన ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు చూస్తూ ఉన్నారు. ఎవరో క్లబ్బులు నడిపి వాళ్ళ చేత నన్ను తిట్టిస్తా ఉన్నాడు ఆయన. అయ్యా దారుణం. జగన్ గారు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు చేయలేదు ఉద్యమం అని చెప్పి నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు ఆయనండి. నేనేమన్నానంటే అండి, 5 సంవత్సరాలు తమ చంద్రబాబు నాయుడు పరిపాలన తమరు ఏం అడుగులు దాక్కున్నారు, ఎందుకు దాక్కున్నారు, ఎందుకు బయటికి రాలేదు అనే విషయం చెప్పండి అయ్యా, అప్పుడు నేను మాట్లాడతాను. నాకులాగే మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, ప్రశ్నలు అడగండి, అన్నింటికి చెప్తాను. నేను అడిగే ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలి. అంతేగాని ప్యాకెట్ క్లబ్లు ఉన్నట్టు వాళ్ళతోటి మాట్లాడించకండి. దమ్ము ధైర్యం ఉంటే మగాడైతే నన్ను ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి, రెడీగా ఉన్నాను సమాధానం చెప్పడానికి. అంతేగాని చాటు నుండి తెరకాల నుండి మాట్లాడటం కాదు. అది మగతనం అనిపించుకోని చెప్పేసి పదే చెప్పినా కూడా ఆ మనిషికి పౌరుషం రావట్లేదండి. మన క్రీడగా చెప్పారు ఇందాక రామాంజన్ గారు. ఆ మధ్య ఈశ్వరరావు పర్యటనకు వచ్చారండి. వచ్చినప్పుడు కత్తిపూడి వచ్చారండి, తర్వాత పిఠాపురం వెళ్ళారు. కాకినాడ వచ్చినప్పటికీ ఎవరో కాగితం రాసిచ్చారటండి. నన్ను బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు ఆయన. బూతులు తిడితే నేను 2 ఉత్తరాలు రాశానండి ఆయనకి. ఒకసారి రంగా గారి వచ్చిన తర్వాత నుంచి జరిగిన సంఘటనలు రాశారండి. అయ్యా అప్పుడు తమరు ఎక్కడున్నారన్నయ్యా, ఎందుకు స్పందించలేదన్నయ్యా, రంగా గారికి టీయో కాఫీయో ఇచ్చని చెప్పి తమను వీడియోలో పెట్టారు కదన్నయ్యా అని అడిగితే కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఆ క్లబ్బులు నడిపి ఆయన చేత ముదుగా భద్రామ భార్య చచ్చిపోయింది, శవం చూడడానికి వెళ్ళండి, ముదుగా భద్రామ కొడుకు చచ్చిపోయాడు, శవం చూడడానికి వెళ్ళండి, ముదుగా భద్రామాన్ని వేపరొట్టేసి మెడలో అమ్మవారికి బలిస్తున్నాం అని ఈ విధంగా ఘోరంగా అవమానించే మాటలు చెప్పడం, పలికించడంతో పాటు 5 రూపాయలు 10 రూపాయలు నాకు అమౌంట్ చేయించారనయ్యా. అయ్యా మీ స్థాయి 5 రూపాయలైనా 10 రూపాయలైనా, మనిషి 1,00,000 రూపాయలు చెప్పనా, రోజుకి 100 మంది చెప్పనా, అమౌంట్ చేయండి అయ్యా తీసుకుంటాను, నాకు ఖర్చులు సరిపోతాయి. 5 రూపాయలు 10 రూపాయలు ఏంటి మీ స్థితి ఇదేనా అంటే సమాధానం లేదన్నయ్యా. రామాంజన్ గారు ఎక్కువ మెసేజ్ పెట్టి వారు మాట్లాడే బూతులకి సమాధానం చెప్పారన్నయ్య. నా తరఫున వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను, సంభావించడం అయ్యా. చెత్తాడి మెసేజ్లు చెత్త మెసేజ్లు పెట్టించి నన్ను అవమానిస్తా ఉన్నారన్నయ్య. జగన్మోహన్ రెడ్డి గారు అది ముఖ్యమంత్రి కాకముందు జగ్గంపేట వచ్చారండి. వచ్చినప్పుడు ఈ కాపులు రిజర్వేషన్ అంశం నా పరిధి కాదు, కేంద్ర పరిధి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అన్నయ్య. ఆ తర్వాత వారు అధికారంలోకి వచ్చారు. ఎందుకు అడగలేదు అని అన్నప్పుడు ఇంకో మాట కూడా చెప్పానండి, ఏం అడుగులు తక్కువ పక్కన పెట్టండి, మీరు చేయొచ్చు కదా ఉద్యమం, మీకేం కర్ఫ్యూ విధించలేదు కదా, నేను అడ్డుపట్టలేదు కదా, నేను చేతకానవాడిని, వయసు పెరిగిపోయినవాడిని, అసమర్థుడిని, కూర్చుంటే లేవలేనివాడిని, మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదని చెప్పి అడిగాను.
దానికి కూడా సమాధానం లేదండి. అయ్యా పిఠాపురంలో ప్రజలనండి 1,00,000 ఓటు మెజార్టీతో గెలుస్తారటండి. 2 రోజుల నుంచి 3 లక్షల ఓటు మెజార్టీతో గెలుస్తా అని చెప్పి 2-3 రోజుల నుంచి మళ్ళీ ప్రచారం జరుగుతూ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు కుమ్మరించి ఓటుకి ₹1,00,000 చెప్పిన ఇచ్చి అక్కడ నన్ను ఓడించిన ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే నేను 3 లక్షలతో గెలుస్తా అని చెప్పేసి ప్రగల్భాలు చెప్తా ఉన్నారండి. అయ్యా అంటే పిఠాపురం ప్రజలు డబ్బు కమ్ముడైపోయే మనుషులుగా, అంటే మనకున్న జబ్బు ప్రజలు కూడా అన్ని చేస్తున్నారన్నమాట అండి. పూర్వం పచ్చగా ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టుగా వారికి ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బుని ప్రజలకి అండి చెప్తా ఉన్నారు. ఇంకో మాట చెప్తా ఉన్నారు ఈ మధ్యనండి, వారు గెలిస్తే స్వచ్ఛమైన లిక్కరు తాగడానికి తెస్తారటండి. ఆయన స్వచ్ఛమైన లిక్కరు తాగడానికి అంటే అందరినీ తాగుబోతుంది చేస్తారన్నమాట అండి. ఏదో స్కూల్ కట్టిస్తాను, బరి కట్టిస్తా, రోడ్డు వేయిస్తాను, లేకపోతే వాటర్ ట్యాంక్ కట్టిస్తాను, పిల్లలకు ఉద్యోగం కోసం పరిశ్రమ పెట్టిస్తాను చెప్పాలి తప్ప స్వచ్ఛమైన లిక్కరు ఆ అధికారులకు వచ్చి తెస్తారటండి. అయ్యా ఇది వారు చెప్పే మాటలు. అయ్యా మీరు అలాగా ఆ 20 సీట్లకి ముఖ్యమంత్రి అయిపోతారట. ఎలా ముఖ్యమంత్రి అవుతారు సార్? చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి గారి చేత పాదయాత్ర చేయించారండి. దేనికోసం అండి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం కోసం చేశారు ఆ పాదయాత్ర. వాళ్ళ అబ్బాయి గారి కోసం చేసుకున్నారు. నేను ముఖ్యమంత్రి 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 చెప్పేసి తందాన అయ్యా అన్నా కూడా సిగ్గుపట్టలేదు. ఆయన యువకాలం పేరుతో పాదయాత్ర మీకోసం చేశారా? నాకు కోసం చేశారా అండి? మాకు ఇస్తారా ముఖ్యమంత్రి పదవిలో? ఎంతగా ఉన్నాయి, అసహ్యంగా ఉన్నాయి మాటలు. విన్నా కూడా గౌరవంగా లేవు సార్. ఈ మధ్య ఇంకో మాట అండి, వారికి అధికారం వచ్చేస్తే వారి కూటమి చంద్రబాబు నాయుడు గారు వీరు వచ్చేస్తే జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తారటండి. ఈయన అమలు చేసేదేంటి? వాళ్ళు చేయట్లేదండి. అది చేత కదా ముఖ్యమంత్రి గారికి. ఈ పథకాలు పక్కాగా అమలు చేయడం కోసం మా కూటమికి అధికారం ఇవ్వండి, మా చంద్రబాబు గారు నేను అమలు చేస్తాను. ఎందుకంటే ఆ సంక్షేమ పథకాలు పక్కన పెట్టి దాంతోపాటు ఇంకో 10 రకాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడతానని చెప్పి చెప్పడానికి దమ్ము లేదండి. ఇవి చేస్తారంట. ఇవి చేయడం కోసం ఆయన అవసరం ఉందా మనకంటే? ఇప్పుడు ఈ రకమైన భాష, ఈ రకమైన అబద్ధాలు, ఆవేశం, ఉద్రేకం, ఏదేదో మాట్లాడడం. మన దగ్గర పనిచేసే మనిషిని కూడా కాలేసి భూములు తొక్కేస్తానని చెప్పి మాట్లాడలేము. గౌరవ ముఖ్యమంత్రి గారిని పీకెట్టి ఎంత తొక్కేస్తాడట ఆయన. ఎంత అసహ్యంగా మాట్లాడతాను మన తాడపూడి మీటింగ్లో. దారుణంగా ఎవరన్నా పడతారా సార్? ఆ మాట అంటే కాల్ తీసేస్తాడు ఆ మనిషి. అలాంటిది ముఖ్యమంత్రి గారిని అగౌరవమైన భాషలో మాట్లాడడం ఎంతవరకు సభ ఆలోచించండి అయ్యా. గౌరవప్రదమైన భాష మాట్లాడి గౌరవప్రదమైన రిప్లై ఇవ్వాలి తప్ప ప్రజలకి ఇదా సార్ మాట్లాడేది? ఆలోచించండి అయ్యా. ఇంచుమించుగా 20 ఎన్నో సీట్లు ఉన్నాయంటున్నారు. అవి కూడా త్యాగం చేసేసి పార్టీ క్లోజ్ చేసేస్తే బెటర్ ఏమో నాకు అనిపిస్తా ఉంది. త్యాగ పురుషుడి పేరు చిరస్థాయిగా ఉండిపోతాయి. ఇంకండి వారు షూటింగ్కి వెళ్ళడం కోసం, సినిమాలు నటించడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలా? ఈ ఎమ్మెల్యే పదవితోటి ప్రజలకి సేవ చేసే మనిషిని దూరం చేయడం సబువా? వీరేమో షూటింగ్లో ఉంటారండి, చుట్టూరు బౌన్సర్లు ఉంటారండి. ఒక మనిషికి 50,000 రూపాయలు జీతం అంట. 2 కేజీలు కోడి మాసం తింటాడు వచ్చి ఆ బౌన్సర్లు. అటువంటి వాళ్ళని చుట్టూ పెట్టుకుంటే ఓటేసిన ప్రజలకి వీళ్ళు ఏం సేవ చేస్తారు చెప్పండి సార్? సేవ చేసే పరిస్థితి లేదు.
ఫోను నెంబరు ఒక్క దగ్గరనే ఉందామో చూడండి సార్, తెలుసుకోండి కావాల్సింటే. ఒక్కరితో ఫోన్లో మాట్లాడమని తెలుసుకోండి సార్. ఫోన్లో మాట్లాడరండి. ఫోన్ నెంబర్ మనకు ఎవరో అక్కడ ఎవరెవరో ఉంటారని అంతే. ఈ అమాయక ప్రజలు ఓటేసేసి అక్కడ పడిగా బతకాయాలటండి. ఇది వారు మాట్లాడే విధానం. వాళ్ళకి ఎమ్మెల్యే పదవి కావాలండి. మనమందరం కూడా ఈ పార్టీని 2024లో ప్యాక్ చేసేసి పంపించేస్తేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారన్నయ్యా. అయ్యా వీరి పదవి కోసం రాలేదన్నయ్య రాజకీయాల్లోకి. చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్కి జన్మ మీదగా వచ్చారన్నయ్యా. వారు బాగే మీకు కావాలా, వారి బాగే మీకు కావాలి తప్ప ప్రజల బాగు ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడానికి రాలేదన్నయ్య, గమనించండి అయ్యా. మా వంకా సత్యం గారు పుస్తకం రాసినప్పుడు నేను వచ్చానండి ఈ సభకి. మన రవీంద్ర గారు గురించి ఒక పెద్ద మాట చెప్పారండి, అది చెప్పడానికి ఇష్టపడలేదు ఆయన. అయ్యా వైట్ బ్లాక్ 2 చెప్పారండి వారు నాకు. ఆ సంఖ్య కూడా చెప్పారండి, ఇప్పుడు చెప్పట్లేదు ఎప్పుడైనా. అయ్యా ఆ రోజుల్లో వంకా సత్యం గారు రైతుల గురించి ఒక విషయం చెప్పారు సార్ నాకు. నేను మంత్రిగా ఉన్నాను, సివిల్ సప్లై మంత్రిగా ఉన్నాను. ధాన్యం మొత్తం పాడైపోతే పనికి రకంగా పోతున్నాయి మట్టిన ధాన్యం. ఆ పాడైపోయిన ధాన్యం నుంచి రెట్టిఫైడ్ స్పిరిట్ తీయచ్చు. ఆ స్పిరిట్ని లిక్కర్గా హాస్పిటల్ వాడుకోవడానికి, బ్రాండీ విస్కీ తయారు చేయడానికి ఉపయోగపడుతుందండి. రైతు కూడా మంచి ఆదాయం అది అని చెప్పి ఆ రోజు సలహా ఇచ్చారండి. ముఖ్యమంత్రి గారు కూడా ఆ మధ్య రాశాను ఉత్తరం. ముఖ్యమంత్రి గారు రైతులకి శాశ్వతంగా తడిసిపోయిన ధాన్యం అనే బాధ లేకుండా చేయడం కోసం జిల్లాకు ఒక యూనిట్ ప్రైవేటా ప్రభుత్వమా పెట్టించండి అయ్యా, రైతును ఆదుకోండి అయ్యా అని చెప్పి వారికి ఉత్తరం రాయడం జరిగిందండి. ఎన్నికల తర్వాత ఆ విషయంలో దృష్టి పెట్టి రైతులకు మేలు చేయడం కోసం మా ప్రయత్నమే చేస్తామండి. అలాగే చెరుకు పండించే రైతులు కూడా తగ్గిపోతున్నారండి. వాటిని కూడా ప్రోత్సహించడానికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అవి కూడా ఎన్నికల తర్వాత వారు చెప్పి రైతుని ప్రోత్సహించడం కోసం, రైతుకి సబ్సిడీ మీద రుణం రద్దు మీద బతికే పరిస్థితి కాకుండా అతను పండించే పంట మీద ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు చెప్పాలి. మీరు చెప్తే మేమందరం కలిసి ముఖ్యమంత్రిగా చెప్పి రైతు బాగా బలంగా ఉండేలాగా మనందరం కృషి చేద్దామండి. ప్రేమతో పెంచారు ఈరోజు సభకి. అందరికి శిరస్సు వంచి కోరుకునేది మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించి పేదల పెన్నిదైన మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటం కోసం మీ వంతు మీరు కృషి చేయమని చెప్పేసి, నా వంతు నేను కూడా నా ప్రచారం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ